ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తున్నారు. అవంతి దేశంలో ఒక ద్విజుని యొక్క జీవితాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. అతడు ఎంతో ధనార్జన చేశాడు. జీవితమంతా ప్రయాసపడి ధనాన్ని కూడబెట్టాడు. దానివల్ల తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. ఒంటరివాడైపోయాడు. చిట్ట చివరికి అతనికి విరక్తి కలిగింది. ప్రాయేణార్థా కదర్యాణాం న సుఖాయ కదాచన ఇహ చాత్మోపతాపాయ మృతస్య నరకాయ చ. ఇతరులను బాధపెట్టి ఏడిపించి ధన సంపాదనే పరమ లక్ష్యంగా భావించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ధనరాశులు తొందరగా నశించిపోతాయి. ఒకవేళ ఉన్నా అవి సుఖాన్ని ఇవ్వవు, ఏదో రకంగా బాధ పెడతాయి. ఈ ధనం కోసం ఆశపడినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంపాదనే పరమ లక్ష్యంగా ఈ దేహాన్ని బాగా శ్రమింపజేస్తారు. ఇక్కడ కష్టమే ఈ లోకంలో. ఆ తర్వాత పరలోకంలో ఏమన్నా ఉత్తమ లోకాలు లభిస్తాయా అంటే లోభి అవటం చేత వాళ్ళు నరకాన్ని పొందుతారు తప్ప పరమాత్మ అనుగ్రహాన్ని పొందరు. యశో యశస్వినాం శుద్ధం శ్లాఘ్యాయే గుణినాం గుణాః లోభస్వల్పోపి తాన్ హంతి శ్విత్రో రూపమివేప్సితం. ఈ లోభగుణం ఏదైతే ఉందో, ఎన్ని మంచి గుణాలున్నా ఈ ధనం మీద ఉండే అధికమైన వ్యామోహంతో లోభగుణాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వారి కీర్తికి ఇదే పెద్ద మచ్చ అవుతుంది. లోకంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ఈ ధనం మీద ఉన్నటువంటి దురాశ వల్ల ఆ కీర్తి వెంట ఈ దురాశ అనబడే మచ్చ కూడా వెంటబడి ఆ కీర్తిని నశింపజేస్తూ ఉంటుంది. ఎంతటి గొప్పవారైనా ఈ లోభగుణం చేత వాళ్ళ సత్కీర్తిని సద్గుణాలని అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు. ఎలాగా అంటే సుందరమైన అందమైనటువంటి శరీరం మీద తెల్లనైనటువంటి పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడ్డాయి అనుకోండి, చూడటానికి ఎలా ఉంటుంది? అలాగే లోభగుణం కూడా అలా తెల్ల మచ్చల్లాగా, మచ్చలు దేహము యొక్క సౌందర్యాన్ని నశింపజేసినట్లుగా ఈ లోభిత్వం అనేది, లోభగుణం అనేది వారి యశస్సుకు పెద్ద మచ్చలా తయారవుతుందని చెబుతున్నారు. అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే నాశోపభోగ ఆయాసః త్రాసశ్చింతా భ్రమో నృణాం. ఈ ధనాన్ని సాధించటం కోసం, పోగు చేయటం కోసం మానవులు ఎంతో శ్రమ పడతారు. అది సాధించాలనే తపనతో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ధనం ఉన్నది సరిపోక దాన్ని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేశాక రక్షించటం అనేది కూడా పెద్ద కష్టం అయిపోతుంది. ధనాన్ని పెంచటం, దానిని రక్షించటం, జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టడం, సుఖాలకు వినియోగించటం, ఆ తర్వాత కొంతకాలానికి ఆ ధనం నశించిపోతుంటే అది కూడా కంగారుగానే ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా శ్రమ పడతారు. సంపాదించడానికి శ్రమపడాలి, రక్షించడానికి శ్రమపడాలి, అనుభవించడానికి శ్రమపడాలి, అది నశించిపోయేటప్పుడు బాధపడాలి. ఇలా ఏ రకంగా ఏ సమయంలో చూసినా ధనం అనేటువంటిది మానసికమైనటువంటి ఒక రుగ్మతని కలిగించేదే తప్ప ఆందోళనను, ఒక భ్రాంతిని, భ్రమను కలిగించేదే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఐహిక ప్రయోజనం లేదు, పరలోక సుఖము లేదు. స్థేయం హింసానృతం దంభః కామక్రోధస్మయో మదః భేదో వైరమవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ.
ధనం పోగు చేయడానికి లోకంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. ధనాన్ని సంపాదించటం కోసం వాటిల్ని ఆ మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు జనులు. ఎలాగైనా డబ్బు కావాలంతే, అదే నిజమైనటువంటి లక్ష్యం. దాంట్లో భాగంగా ఇతరుల యొక్క ధనాన్ని అపహరించటం, స్థేయం అంటే దొంగతనం చేయటం ఒక మార్గం. అలాగే ఇతరుల్ని బాధ పెట్టి పీడించి వాళ్ళ దగ్గరున్న ధనాన్ని లాక్కోవటం, అదేవిధంగా నలుగురి దగ్గర అబద్ధాలు చెప్పి మాటలు మార్చి సంపాదించటం, లేదా డాంబికంగా గంభీరంగా కనిపిస్తూ ధనాన్ని సంపాదించటం, డబ్బు మీద ఉన్నటువంటి ఆశతో ధనాన్ని సంపాదించటం, ఆ ఆశ తీరకపోతే వచ్చేటువంటి కోపము, తద్వారా ఇంకా అనేక రకాలైనటువంటి భావోద్రేకాలకు లోనవ్వడము, గర్వాన్ని పొందటము, ఇతరుల్ని లెక్క చేయకపోవటము, ఎదుటివారిపై తక్కువ ఎక్కువ భావాలు కలిగి ఉండడం, అంటే కొందరిని తక్కువగా చూడటం, కొందరిని ఎక్కువగా చూడటం, ఇదంతా ధనం వల్లనే కలుగుతూ ఉన్నది. అలాగే ఎదుటి వాళ్ళతో శత్రుత్వాన్ని పెట్టుకోవటం, ఇతరుల్ని నమ్మకపోవటం, ఇతరులతో స్పర్ధను కలిగి ఉండడం, అదేవిధంగా వ్యసనము, మద్యపానము, జోదము, ఇవన్నీ కూడా ధనాశని కలిగించేటువంటి కారణాలుగానే కనిపిస్తున్నాయి. ఏతే పంచదశానర్థా హ్యర్థమూలా యథా నృణాం తస్మాదనర్థమర్థాఖ్యం శ్రేయోర్థి దూరతస్త్యజేత్. ఈ పైన చెప్పబడినటువంటి కారణాలన్నీ కూడా దుఃఖహేతువులే అవుతున్నాయి. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ ఎవరికి కనిపిస్తాయంటే ధనమే మూలమని భావించే వాళ్ళ దగ్గర ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే శ్రేయస్సుని కోరతారో, నిజమైన శ్రేయస్సుని కోరతారో, మోక్షాన్నే కోరుకుంటారో వాళ్ళు దుఃఖహేతువైనటువంటి ఈ ధనాన్ని దూరంగా పెట్టాలి. అదే ఆపదలన్నిటికీ మూలమని తెలుసుకోవాలి. భిద్యంతే భ్రాతరోదారాః పితరః సుహృదస్తథా ఏకా స్నిగ్ధాః కాకిణినా సద్య సర్వే రయఃకృతాః. బంధువులు, అన్నదమ్ములు, భార్య, బిడ్డలు, అనేక రకాలైన బాంధవ్యాలు ఉంటాయి. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళని విడగొట్టే ఏకైకమైన శత్రువు ఏమిటంటే ధనమే. ఆ ధనం ఏం చేస్తుంది? చీలికలు తెస్తుంది. వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకుంటారు. ఒక్క అణా కోసం, పావలా కోసం, ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ధనం కోసం ఇంత బాంధవ్యాన్ని కూడా మర్చిపోయి కొట్టుకుంటారు. బంధువుల్లో చీలికలు తెచ్చేటువంటి ఈ ధనం. అర్ధే నాల్పీయసాహ్యేతే సంరబ్ధా దీప్తమన్యవః త్యజంత్యాసు స్పృధో ఘనంతి సహసోత్సృజ్య సౌహృదం. స్వల్పమైన తృణప్రాయమైనటువంటి ఈ ధనం కారణంగానే బంధువులు ఒకరి మీద ఒకళ్ళు కోపోద్రిక్తులవుతూ ఉంటారు, కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే పోటీ కలిగినటువంటి వారై అసలు నిజానికి ఉండవలసినటువంటి ప్రేమభావాన్ని విడిచిపెట్టేసి బంధుత్వాన్ని కూడా గణించకుండా ఒకరి పట్ల ఒకరు అపకారం చెయ్యాలనే భావానికి వస్తారు. వాళ్ళకి ఏ విధంగానైనా ద్రోహం చెయ్యాలి అనుకుంటారు. దేనివల్ల అంటే ఈ ధనమే ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి అవినీతిని, అలాగే నీచత్వాన్ని కలిగించే లక్షణం ధనానికి బాగా ఉన్నది. లబ్ధ్వా జన్మామర ప్రార్థ్యం మానుష్యం తత్ ద్విజాగ్రియతాం తదనాదృత్య ఏ స్వార్థం ఘనంతి యాంత్యశుభాం గతిం. ఉత్తమమైనటువంటి ద్విజజన్మని పొంది, బ్రాహ్మణత్వాన్ని పొంది, అది ఎటువంటిదా జన్మ అంటే మానవ జన్మ దుర్లభం. అలాంటి మానవ జన్మని పొంది కూడా దేవతలు కూడా ఈ జన్మ కోసం అర్థిస్తూ ఉంటారు. మోక్షాన్ని పొందడానికి, చక్కని భగవత్ సేవ చేసుకోవటానికి ఈ మానవ జన్మ ఉత్తమమైంది కదా అని దేవతలు కూడా మానవులుగా జన్మించి తమ పాపాన్ని సాధన ద్వారా పోగొట్టుకుని దేవత మోక్షాన్ని పొందాలని ప్రయత్నించేంత గొప్ప జన్మ ఈ మానవ జన్మ. ఆ జన్మలో అన్నీ తెలిసినటువంటి ఒక ద్విజునిగా జన్మించి చక్కని స్వభావం ఉండాల్సింది పోయి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి తమ పురుషార్థాన్ని నాశనం చేసుకుంటూ, మోక్షోపాయాన్ని పోగొట్టుకుంటూ
ఎవరైతే ఈ ధనం వెనకాల పరిగెడుతూ ఉంటారో వాళ్ళు నరకాన్ని పొందుతారు. మానవ జన్మ, అందులో ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగిన జన్మ, దాన్ని సార్థకం చేసుకుని భగవంతుడి వైపు ప్రయాణించాలి. కానీ ధనం కోసం ఉత్తమమైనటువంటి గుణాలన్నింటినీ నాశనం చేసుకుని లోభగుణాన్ని కలిగి ఉండకూడదు అని ఆయన తెలుసుకున్నాడు. స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్ ద్రవిణే కోను షజ్జేత మర్త్యో అనర్ధస్య ధామని. మానవ జన్మ అంటే మోక్షానికి ద్వారము, స్వర్గాదులకు ద్వారము, స్వర్గమోక్షాలకు ప్రధానమైనటువంటి మార్గమైనటువంటి ఈ మానవ జన్మని పొంది కూడా మోక్షం కోసం ప్రయత్నించకుండా, నిజమైన శ్రేయస్సు కోసం ప్రయత్నించకుండా ధనం మీద అత్యాశ కలిగినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళే అవుతారు. నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఆ రకంగా ధనం కోసం ప్రయత్నిస్తారా? సమస్తమైన అనర్థాలన్నింటికీ కారణం ఏంటంటే డబ్బే అని చెబుతున్నారు. దేవర్షి పితృభూతాని జ్ఞాతీన్ బంధుంశ్చ భాగినః అసంవిభజ్య చాత్మానం యక్షవిత్తః పతత్యథః. ఒక మానవుడు ధనాన్ని సంపాదిస్తున్నాడంటే అది అనేక రకాలుగా ఉపయోగించాలి. అవి శాస్త్రసమ్మతమైన విధానాలు చెప్పబడి ఉన్నాయి. వాటిల్లో వంతు కలిగిన వాళ్ళు ఉంటారు సహజంగానే. కొన్ని రుణాలు ఉంటాయి. దేవతల రుణం ఉంటుంది, ఋషి రుణం ఉంటుంది, భూత రుణం ఉంటుంది, మానవ రుణం ఉంటుంది, అతిథులు, ఇలాంటి వాళ్ళందరికీ ఋషుల కోసం వీటన్నిటి కోసం ఆ ధనాన్ని ధర్మం కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా కాకుండా వాళ్ళెవ్వరికీ ఉపయోగించకుండా తన రుణాలు తీర్చుకోకుండా యక్షులు ఏ విధంగానైతే ధనాన్ని తాము ఉపయోగించుకోకుండా రాసులకు, ధనరాసులకు కాపలా కాస్తూ ఉంటారో అలాగే తాను సంపాదించిన ధనాన్ని అక్రమంగానో ఏదో రకంగా కూడబెట్టి దానంతటికీ కాపలా కాస్తూ తాను తినకుండా ఎదుటి వాళ్ళకి దానం చేయకుండా రుణాలు తీర్చుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అధఃపాతాళానికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నరకానికి పోతారని చెబుతున్నారు. వ్యర్థయార్థేహయా విత్తం ప్రమత్తస్య వయోబలం కుశలాయేన సిద్ధ్యంతి జరఠః కిన్ను సాధయే. ఈ విధంగా అవంతిపుర బ్రాహ్మణోత్తముడు తన గురించి తాను ఒక్కసారి పర్యాలోచన చెంది పశ్చాత్తాపాన్ని పొందుతూ, ఇన్నాళ్ళు ధనం కోసం నా శరీరాన్ని బాగా ప్రయాసపెట్టి సంపాదించాను, నా బలాన్ని వయస్సును కూడా ఉపయోగించాను, దానివల్ల నిజమైనటువంటి పురుషార్థం ఏదైతే ఉందో దాన్ని నేను మర్చిపోయాను. ఈ ధనం మీద ఉన్నటువంటి కాంక్షతో ఈ వయస్సునంతా భగవంతుని కోసం కాకుండా డబ్బు సంపాదన కోసం ఉపయోగించాను. ఇప్పుడు ఓపిక అయిపోయింది నాకు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధనాన్ని ధర్మపరమైనటువంటి పనులకు వినియోగిస్తారు, అలాగే పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు నా వయస్సు అయిపోయింది, నేను ముసలివాడిని అయ్యాను, ఇప్పుడు ధర్మం చేద్దామన్నా ధనము లేదు, ఓపిక లేదు, నా జీవితమే నిరర్థకమైపోయింది అని ఆ బ్రాహ్మణోత్తముడు బాధపడ్డాడు. కస్మాత్ సంక్లిశ్యతే విద్వాన్ వ్యర్థయార్థేహయా అసకృత్ కస్యచిన్మాయయా నూనం లోకోయం సువిమోహితః. సరే, పామరులంటే ఏదో ధనానికి ఆశపడ్డారంటే అనుకోవచ్చు. పండితులైనటువంటి వాళ్ళు కూడా ధనం వెంటపడి తమ జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటూ ధనమే సర్వస్వము అనుకుంటారు. ఎంతటి తెలివిగల వాళ్ళైనా కూడా పరమార్థం తెలుసుకోకుండా ఎందుకు ఈ ధనం వెనకాల తాపత్రయపడి వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటారు. దీనికి కారణం అయితే నాకు ఒకటి అనిపిస్తోంది, దీని అంతటికీ కారణం భగవన్మాయే అని ఆ బ్రాహ్మణోత్తముడు తెలుసుకున్నాడు. భగవంతుని మాయకి లోనయ్యే పండితులు సైతం ధనాశకి లోనవుతారు, ఇది నాకు అర్థమైంది అని ఆ బ్రాహ్మణోత్తముడు భావన చేస్తున్నాడు. కిం ధనైర్ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత మృత్యునాగ్రస్యమానస్య కర్మభిర్వోత జన్మదైః. మరణించేటువంటి స్వభావం కలిగిన, నశించిపోయే స్వభావం కలిగినటువంటి ఈ దేహానికి అధికమైన ధనంతో ఏం పని? ధనాన్ని ఎవరైనా ఇస్తున్నారంటే దానికోసం తాపత్రయపడి ఎందుకు వెళ్ళాలి? ఉన్నదాంతో తృప్తి పడచ్చుగా. ఎందుకు నశించిపోయే దేహం కోసం అంతంత ధనాన్ని దాయాలి? అలాగే విషయభోగాలతో ఏం పని? అవన్నీ శాశ్వతంగా నిలిచిపోయేవా? అలాగే
కోర్కెలు తీర్చుకోవాలనేటువంటి భావన ఎందుకు అసలు? కోరికలు తీర్చే వాళ్ళ కోసం ఎందుకు వెంపర్లాడాలి? తమ కోరికలు తీర్చుకోవటానికి ఎందుకు కర్మలను ఆచరించాలి? కామ్యకర్మలను విడిచిపెట్టి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించవచ్చు కదా భగవత్ కైంకర్య పరంగా. ఎందువల్లంటే అవన్నీ సత్యం కాదు. ఈ దేహాన్ని పెంచి పోషించినా ఇది నిలిచేది కాదు, పరిణామమైనటువంటి స్వభావం కలిగినది. కాబట్టి ధనాశతో అసలు నిజాన్ని మర్చిపోతున్నారు అందరూ. నూనం మే భగవాన్ తుష్టః సర్వదేవమయో హరిః ఏన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మనః ప్లవః. ఆ బ్రాహ్మణోత్తముడు అనుకుంటున్నాడు, అవంతి నగరంలో ఉన్న బ్రాహ్మణోత్తముడు, పోనీలే ఇన్నాళ్ళకైనా నాకు ధనం యొక్క ఆ ఉపయోగం లేనటువంటి ఆ ధనం యొక్క సంగతి బాగా అర్థమైనది. ఇన్నాళ్ళకి వైరాగ్యం కలిగింది నాకు. ఈ వైరాగ్యమే ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి నేను ఉపయోగించుకునేటువంటి నావ. ఈ వైరాగ్యం అనే నావతో ఇక నేను ఈ సంసార సాగరాన్ని దాటుతాను. ఇప్పటికైనా ఈ మిగిలిన సమయాన్ని మరణించేదాకా నా జీవితాన్ని భగవత్ కైంకర్యానికి అంకితం చేస్తాను. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన ధనం ఇదంతా కూడా వ్యర్థమని తేలిపోయిందని నిజమైన జ్ఞానోదయం కలిగింది అతనికి. సోహంకాలావశేషేణ శోషయిష్యేంగమాత్మనః అప్రమత్తో అఖిల స్వార్థే యది స్యాత్ సిద్ధ ఆత్మని. ఆయుర్దాయం ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఈ దేహం అశాశ్వతమైంది కాబట్టి ఈ ఆయుర్దాయం ఉన్నప్పుడే ఈ మిగిలిన సమయాన్ని భగవంతుని యొక్క స్మరణతో తపస్సుతో బాగా కృషింపజేస్తాను. ఆ మోక్షం మీదే నా దృష్టి అంతా ధ్యాసంతా పెడతాను. ఎప్పుడూ మనస్సులో తృప్తిగా ఆనందంగా ఉంటాను. అసంతుష్టో ద్విజో నష్టః అంటే ఎంతున్నా లేదు లేదు అని భావన పట్టమే ఆ ద్విజునకు నిజమైనటువంటి దుఃఖము. అలాంటి దుఃఖం లేకుండా నిరంతరము ఆనందంగా నేను గడుపుతాను. ఇక నుంచి ఈ శేష జీవితాన్ని భగవంతుని కోసం తాపత్రయపడటానికే, భగవంతుణ్ణి ధ్యానించటానికే వినియోగిస్తానని నిశ్చయించుకున్నాడు. తత్ర మాం అనుమోదేరన్ దేవాః త్రిభువనేశ్వరాః ముహూర్తేన బ్రహ్మలోకం ఖట్వాంగ సమసాధయత్. ఆ విధంగా నేను చేస్తే నా పాపానికి నిష్కృతి ఉంటుంది. దేవతలు కూడా నన్ను అనుగ్రహిస్తారు. గతంలో ఖట్వాంగుడు అనేటువంటి మహారాజు కూడా భగవత్ సాన్నిధ్యాన్ని ఒక ముహూర్త సమయంలోనే సాధించాడు. అతని ఆయుర్దాయాన్ని తెలుసుకుని 1 గంటలోనే భగవన్నామ స్మరణ చేస్తూ ఆ భగవంతుణ్ణి చేరాడు. కాబట్టి సమయం అనే దానికన్నా ఏకాగ్రత ముఖ్యం. నా ఆయుర్దాయం 1 గంటే ఉండొచ్చుగాక, అంతలోనే నేను భగవంతుని యందు ఏకాగ్రత పెంచుకుని ఆ స్వామిని పొందే ప్రయత్నం చేస్తాను అని ఈ రకంగా భావన చేస్తున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఇలా చెప్పి కృష్ణుడు ఉద్ధవునితో శ్రీ భగవానువాచ ఇత్యభిప్రేత్య మనసా యావంత్యో ద్విజసత్తమః ఉన్ముచ్య హృదయగ్రంథీన్ శాంతో భిక్షురభూన్ముని. ఈ రకంగా తన మనస్సులో ఆలోచించినటువంటి అవంతి నగర నివాసి అయినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు తన మనస్సులో ఉన్నటువంటి ఆరాటములన్నింటినీ విడిచిపెట్టి అందులో భగవంతుణ్ణి చక్కగా స్థాపన చేసుకుని శాంతబుద్ధి కలిగినటువంటి వాడై భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏ పూటకాపూట ప్రాణం నిలుపుకోవటం కోసమే ఆహారం. రుచికరమైన భోగాల మీద కానీ, ఆహారం మీద కానీ, పానీయాల మీద కానీ, సుఖసౌఖ్యాల మీద కానీ అతడికి ఇప్పుడు ఆరాటం లేదు. అహంకార మమకారాలు లేనే లేవు. సచచార మహీమేతాం సంయతాత్మేంద్రియానిలః భిక్షార్థం నగరగ్రామానసంకో అలక్షితో అవిశత్. ఇంద్రియములను నిగ్రహంలో పెట్టుకుని ఈ భూమి అంతటా చరిస్తూ ఉన్నాడు. నగరాలు పట్టణాలు అన్ని చోట్ల అతని గురించి అతను మర్చిపోయాడు, అతనెవరో జనాలు మర్చిపోయారు. ఆ విధంగా ఏ విధమైన దేహం మీద ఆరాటం లేకుండా భిక్షాటన చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు గుర్తుపట్టే విధంగా లేడు. తం వై ప్రవయసం భిక్షుం అవధూతం అసజ్జనాః దృష్ట్వా పర్యభవన్ భద్ర బహ్వీభిః పరిభూతిభిః. పెద్ద వయసుకు వచ్చేసాడు ఆయన కూడా. భిక్షాటనతో జ్ఞానోదయం అయ్యి అలా అలా జీవితం గడుపుతున్నాడు. నగరాలు గ్రామాలు సంచరిస్తూ అవధూత వలే ఉన్నాడు. ఏమి పట్టించుకోవట్లా మానవమానాలు.
అలాంటి భిక్షాటన చేసేటువంటి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి చూచి కొంతమంది దుష్టాత్ములు ఏం చేస్తున్నారు, అవమానించారు. ఎలా అవమానించారు? ఎవరో పిచ్చివాడు, ఉన్మాది, ఈ రకమైనటువంటి మాటలతో చేష్టలతో ఆ భిక్షాటన చేసేటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి అవమానించటం ప్రారంభించారు అనేక రకాలుగా. కేచిత్ త్రివేణుం జగృహు ఏకే పాత్రం కమండలం పీఠంచైకే అక్షసూత్రంచ కంధాం చీరాణి కేచన. కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి కమండలాన్ని లాక్కున్నారు ఆయన్ని ఏడిపించటం కోసం. కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి ఆసనాన్ని లాగేశారు, త్రిదండాన్ని లాక్కున్నారు, భిక్షాపాత్రని లాగేశారు. ఇలా ఆయన దేహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని సైతం లాగేశారు, ఆట పట్టిస్తున్నారు. ప్రదాయచ పునస్తాని దర్శనాన్యాదదుహు మునే. ఆయన దగ్గర ఉన్నటువంటివన్నీ లాగేసుకుని మళ్ళీ ఇస్తూ ఉన్నారు, ఆశ పెడుతున్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా విరక్తిని చెందినటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు ఏమీ పట్టించుకోలేదు, సన్యాసి అయిపోయాడుగా. అన్నంచ భైక్ష్య సంపన్నం భుంజానస్య సరిత్తటే మూత్రయంతి చ పాపిష్ఠాః ష్ఠీవంత్యస్య చ మూర్ధని. ఆయన ఒక చోట కూర్చుని భిక్షాటన చేసి సముపార్జించినటువంటి ఆ అన్నాన్ని, ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే నదీ తీరంలో అక్కడికి వచ్చి ఆయన అనేక రకాలుగా హింసించడం ప్రారంభించారు. ఆయన మీద ఉమ్మి వేశారు కొంతమంది, అలాగే మూత్ర విసర్జన చేశారు నెత్తి మీద. ఏం మాట్లాడకుండా ఉంటే ఎందుకు మాట్లాడవు నువ్వు అని చెప్పి మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు, కొట్టారు, మాట్లాడేదాకా కొట్టారు. ఇలా అతన్ని పిచ్చివాడని, దొంగని, కపటని, సన్యాసిలా నటిస్తున్నాడని అనేక రకాలుగా ఆ బ్రాహ్మణోత్తముణ్ణి బాధ పెట్టడం మొదలెట్టారు లోకులు, పాపిష్టి వాళ్ళు. తర్జయంత్యపరే వాగ్భిస్తేనోయమితి వాదినః బధ్రంతి రజ్వాతం కేచితు బధ్యతామితి. ఇంకొంతమంది భయపెడుతూ మాటలతో ఇతడు దొంగ, ఈ దొంగ ఇప్పుడు కపట సన్యాసిగా మారాడు, ఇతన్ని తాళ్లతో కట్టండి, బంధించండి అని చాలామంది అరుపులు మొదలెట్టారు. క్షిపంత్యేకే అవజానంతః కేశ ధర్మధ్వజశఠః క్షీణవిత్త ఇమాం వృత్తిం అగ్రహీత్ స్వజనోజ్జితః. ఇంకొంతమంది ఆయన అవమానిస్తూ ఆయన మీద ఎన్నో నిందలు వేస్తున్నారు. ఇతడు ధర్మస్వరూపంలో ఉన్నటువంటి మోసగాడు, పైకి మంచిగా కనిపిస్తున్నాడు కానీ రహస్యంగా అందరికీ అప్రియమే చేస్తాడు. శఠుడు, గూఢ విప్రియకృత శఠః. రహస్యంగా ఎదుటి వాళ్ళకి అపకారం చేసి పైకి మంచిగా నటించేవాడు శఠుడని పిలువబడతాడు. ఒకప్పుడు బాగా బతికాడండి, ఇప్పుడు ఆయన దగ్గర ధనం లేదు, అందుకోసం ఇదిగో ఇప్పుడు యాచక వృత్తిని అనుసరించి జనులందరి చేత విడిచిపెట్టబడినటువంటి వాడై ఈ రకంగా సంచరిస్తున్నాడు, ఇతనిలో నిజాయితీ లేదు అని ఇంకొంతమంది అన్నారు. అహో ఏష మహాసారో ధృతిమాన్ గిరిరాడివ మౌనేన సాధయత్యర్థం భగవత్ దృఢ నిశ్చయ. ఎన్ని మాటలన్నా చూడండి, రాయిలా ఎలా కూర్చున్నాడో, చాలా గట్టివాడండి, సామాన్యుడు కాదు ఇతను. ఆ ధైర్యమంతా దేనికి కలిగి ఉన్నాడు అంటే ఏ విధంగానైనా యాచన చేసి కష్టపడకుండా తినాలనేటువంటి కోరికతోనే ఇలా ఉన్నాడు తప్ప మౌనంతోనే అతనికి కావలసింది అతను సాధించుకోవాలనుకుంటున్నాడు. ఒక కొంగ ఏ విధంగానైతే ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తూ తన ఆహారాన్ని సముపార్జించుకుంటుందో ఆ కొంగ జపంలాగా ఇతడు కూడా ఏమీ లేకపోవటం చేత యాచనావృత్తికి అలవాటు పడినటువంటి వాడై ఈ రకంగా కొంగలాగా నటిస్తున్నాడు తప్ప ఇతనిలో నిజాయితీ లేదు, ఇతన్ని విశ్వసించడానికి వీల్లేదు అని పాపం ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పరిపరి విధాలుగా అవమానించటం ప్రారంభించారు. అంతకుముందు అతను ధనం మీద ఆశ కలిగిన వాడే, ఆ తరువాత విరక్తి చెందాడు. విరక్తి చెంది ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని బాధలు పెట్టినా కూడా పట్టించుకోకుండా నిర్మలంగా హృదయంలో పరమాత్మనే నిలుపుకుని అందరూ చేసేటువంటి చేత్కారాలు, అవమానాలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అలా నిర్మలంగా ఉండిపోయాడు ఆ బ్రాహ్మణోత్తముడు అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు అవంతీనగరవాసి అయిన బ్రాహ్మణోత్తముని చరిత్రను తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.